ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది, పొడి చర్మం, డ్రై స్కిన్. దీనికి సంబంధించిన కారణాలు, నివారణలు, అన్నిటికీ మించి మీ వంతు మీరుగా మీకు మీరే చేసుకునేటటువంటి గృహ చికిత్సలు, ఇంకా ఈ పొడి చర్మానికి సంబంధించిన సశాస్త్రీయమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, ఈ వివరాలు మొత్తం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. చర్మం పొడిబారుతున్నప్పుడు మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. అప్పుడు దానికి కారణాలు తెలుస్తాయి. ఆయుర్వేదం దీన్ని సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. కారణాలు ఎలా తెలుస్తాయి అంటే ప్రశ్న పరీక్ష ద్వారా. ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. ప్రశ్న పరీక్ష ముఖ్యమైనటువంటి పరీక్ష. దీని ద్వారా ఈ సమాచారాన్ని, వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని చాలా వరకు రాబట్టచ్చు. ఇలాగా మీకు పొడి చర్మం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్రశ్నల్ని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న, మీ చర్మాన్ని గమనించండి. చర్మం మీద దురదగా, దళసరిగా, పగుళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాగే ఇలాగా అంటే దురద, దళసరిగా ఉండటం, చర్మం పగుళ్ళు ఉండటం, ఇలాంటి లక్షణాలు మీ వంశంలో మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలా ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే కర్పాణి అయి ఉండొచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఎగ్జిమా అంటారు. ఇక మరొక ప్రశ్న, మీ చర్మం పైన గమనించండి మైనం తాలికలు లాంటి తాలికలు, అంటే పొలుసులాగా కనిపిస్తూ అవి అట్టలు కట్టినట్టుగా తయారవుతున్నాయా? ఇది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాగ మైనం తాలికలు లాంటి తాలికలు అట్టలు కట్టి కనిపిస్తుంటే అప్పుడు ఆ సమస్యకి కారణం ఏమై ఉండొచ్చు అంటే పొలుసుల చర్మం అయి ఉండొచ్చు, అంటే సోరియాసిస్ అయి ఉండొచ్చు. ఇక మరొక ప్రశ్న, మీ ఛాతీ, మీ ఉదరం, మీ వీపు భాగాలు, ఈ ప్రదేశాలలో ఎరుపు, గోధుమ ఈ రంగులు కలిగినటువంటి మిశ్రమ రంగులో మచ్చలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి మచ్చలు కనిపిస్తుంటే అప్పుడు మీ డ్రై స్కిన్కి కారణం ఏమిటి అంటే పొడల వ్యాధి అయి ఉండొచ్చు, అంటే సోబి మచ్చలు అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో దీన్ని పిటీరియాసిస్ అంటారు. ఇలాంటిదే మరొక ప్రశ్న, చర్మం పైన స్పష్టమైనటువంటి అంచులతో 2 లేదా 3 గుండ్రటి మచ్చలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాంటి మచ్చలు కనిపిస్తుంటే అప్పుడు దానికి కారణం తామర, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా రింగ్వర్మ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. చూసారా, ఇలాగా ప్రశ్నించుకోవటం ద్వారా కారణాలు తెలుస్తాయి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ చర్మ సంబంధ సమస్యలను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ఏం చేతనంటే చర్మము మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది. ఇలాగ ఈ పెద్దది కావటం వల్ల దీనికి తాకిడి ఎక్కువ. ఈ చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇదొక కారణం. అలాగే సామాజికంగా ఈ చర్మ వ్యాధులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది రెండో కారణం. నా పేషెంట్లు చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు ఏ బీపీఓ షుగరో అయితే ఎలాగలాగ భరించవచ్చు, అది లోపల ఉండేది ఎవరికి తెలియంది, కానీ ఈ స్కిన్ డిసీజ్ నన్ను బాగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది డాక్టర్ గారు అని. అంటే చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఇదొక కారణం. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ స్కిన్ డిసీజెస్కి మెయిన్ కాజ్గా ఏముండేవి అంటే అపరిశుభ్రత, అంటువ్యాధులు, అలాగే అవగాహన లోపం, ఇలాంటి వాటి కారణంగా ఈ చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ చర్మ వ్యాధులకి కారణాలు మరోలా ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, అలాగే వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకోవటం, అంటే ఎక్స్ట్రీమ్స్, బాగా చల్లగా ఉండటం, బాగా వేడిగా ఉండటం, అలాగే రకరకాల కాలుష్యాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం, అలాగే ఈ ఆర్టిఫిషియల్ పదార్థాలు, కృత్రిమ పదార్థాలు, వీటిని ఎక్కువగా వాడుతూ ఉండటం, ఇంకా వేగవంతమైనటువంటి అన్నిట్లో స్పీడ్ పెరిగిపోయింది. ఇలాంటి వేగవంతమైనటువంటి జీవన విధానం, ఇలాంటి అంశాలతో రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి. అది ఈ మధ్యకాలంలో చర్మ వ్యాధికి ఒక ముఖ్యమైన కారణం. ఇలాంటి వీటిలలో ఈ పొడి చర్మం అనేది ఒకటి. పొడి చర్మం అనేది చాలామందిలో కనిపిస్తూనే ఉంటుంది. చాలా కామన్ కంప్లైంట్. మన ప్రాంతాలలో
చలి రోజులలో చాలామంది ఈ పొడి చర్మంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలి వాతావరణంలో ఏం జరుగుతుందంటే నీటి తేమ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు చర్మం బిరుసెక్కుతుంది. ఎట్లయితే ఈ గాలులకి, శీతగాలులకి ఈ ల్యాండ్ ఎట్లయితే పగుళ్ళిస్తుందో ఈ భూమి అలాగా తడారిపై పగులుతుంది. అవసరానికి మించి బాగా కొంతమంది ఈ పొగలుగెక్కేటటువంటి వేడి నీళ్ళతో స్నానాలు చేస్తూ ఉంటారు చలికాలం రోజులలో, అది కూడా ఒక కారణమే. అలాగే తీక్షణమైనటువంటి సబ్బులు అదే పనిగా వాడుతూ ఉంటారు, ఇది ఒక కారణమే. ఇంకా మసాలా దినుసులు, అలాగే బాగా ఉగ్ర స్వభావం ఉండేటటువంటి పదార్థాలు, వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యని ఎక్కువ చేస్తాయి, అంటే ఈ డ్రై స్కిన్ సమస్యని ఎక్కువ చేస్తాయి. అలాగే ఈ రకరకాల వ్యాధులు, ఇవి కూడా ఈ పొడి చర్మాన్ని ఎక్కువగా, ఈ వ్యాధులు కూడా ఈ పొడి చర్మానికి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యని అన్ని కోణాల నుంచి విశ్లేషించాలి. అప్పుడు దానికి తగిన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ సమస్య దాని అంతటికి అదే తగ్గిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఈ అన్ని సమస్యల్ని కూడా వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలలో పొడి చర్మానికి ముఖ్యమైన కారణం కర్పాణి, అంటే ఎగ్జిమా. ఆయుర్వేదంలో పొడిగా ఉండేటువంటి ఎగ్జిమాని రకాస అంటారు. ఎగ్జిమాతో సతమతం అవుతున్న వాళ్ళ చర్మం తీవ్రమైనటువంటి దురదతో ఉంటుంది. ఇలాగా దురదతో ఉండటమే కాదు, పొడిగా ఉంటుంది. పొడిగా ఉండటమే కాదు, పొగుళ్ళు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటితో ఈ చర్మం దళసరిగా ఉంటుంది. ఒక్కోసారి చర్మం పైన నీటి బొబ్బలు, అలాగే నీటి పొక్కులు ఇలాంటివి కూడా తయారయ్యి వాటంతా అదే పగిలి అక్కడి నుంచి రసిగారుతూ ఉంటుంది. దీంతో తీవ్రమైనటువంటి అసౌకర్యంగా, తీవ్రమైనటువంటి దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఇది పసితనంలో వచ్చిందనుకోండి, తేలిగ్గానే తగ్గుతుంది. అంటే దాదాపు 5-6 ఏళ్లకి ఇది తగ్గిపోతుంది. కానీ ఒకవేళ పెద్ద వయసులో వస్తే అప్పుడు అది అంత తేలిగ్గా వదలదు. చాలా కాలం పాటు దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పథ్యాపథ్యాలు ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎగ్జిమాని అనుసరించి వేరే సమస్యలు, వేరే ఎలర్జీలు వస్తూ ఉంటాయి. అంటే ఉబ్బసం, ఇలాగా ఇతర ఎలర్జీలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి కేవలం చర్మానికి కాకుండా ఈ ఎలర్జీ తత్వానికి చికిత్స అనేది అవసరం అవుతుంది. ఇది ఆయుర్వేదంలో చేస్తాం. అంటే కేవలం స్కిన్ డిసీజ్ని కాకుండా ఘృతపాత్ర న్యాయం అంటాం. అంటే ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి వేడెక్కుతాయి. అలాగే మనసు, శరీరాలు రెండిటికీ కూడా ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ మరొకటి ఉంటుంది. కాబట్టి రెండిటికీ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. కుటుంబంలో దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఎగ్జిమా ఉంటే అప్పుడు మీకు కూడా ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జిమాని ఎగ్జైట్ చేసేటటువంటి, పురుగొల్పేటటువంటి ఆహార విహారాల విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాషింగ్ పౌడర్లు, సబ్బులు, క్లీనింగ్ పదార్థాలు, యాసిడ్స్, అలాగే ఉన్ని బట్టలు, పక్షుల ఈకలు, జంతువుల రోమాలు, పాల పదార్థాలు, ఆహారంలో కలిపేటటువంటి రంగులు, ఇంకా ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడేటటువంటి పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిమా పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయానికి వస్తున్నాం. ఒకవేళ ఈ ఎగ్జిమా మీకుంటే ఏం చేయాలి అంటే చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి గృహ చికిత్స మెట్ట తామర, దీన్ని సీమ అవిసె అంటారు. దీని ఆకుల్ని ముద్దగా నూరి పైకి పూయండి ఎగ్జిమా మీద. దీంతో ఈ ఎగ్జిమా తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స రేల చిగుళ్ళని పుల్లటి మజ్జిగతో సహా నూరండి, పైకి పూయండి. రేల చిగుళ్ళు పుల్లటి మజ్జిగతో సహా నూరి పైకి పూయాలి. దీంతో కూడా ఈ ఎగ్జిమా తగ్గుతుంది. మరొక గృహ చికిత్స వేపాకులు, ఉసిరికాయ పెచ్చులు, బావంచాలు సమతూకంగా తీసుకోండి, పొడి చేయండి. దీని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా 3 పూట్ల తగినంత తేనెతో ఇంటర్నల్గా తీసుకోండి. దీంతో ఈ ఎగ్జిమా తగ్గి పొడి చర్మం సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స దొండాకుల్ని ముద్దగా నూరండి, రసం పిండి పైకి పూయండి. దీంతో కూడా ఈ ఎగ్జిమా తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స వేప బెరడు, దీన్ని తెచ్చుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాయండి. ఈ కషాయంతో చర్మాన్ని శుభ్రం చేయండి. ఇదే వేప బెరడు ముద్దని పైకి కూడా లేపడం కింద పూస్తూ ఉండండి. దీంతో ఈ ఎగ్జిమా తగ్గి ఈ పొడి చర్మం సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక గృహ చికిత్స వేప నూనె, ఇది ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. దీన్ని పూటకి 4 లేదా 5 చుక్కల చొప్పున 2 పూట్ల 1 అరకప్పు పాలకి కలిపి
40 రోజుల పాటు ఇలా తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా ఈ ఎగ్జిమా సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇవన్నీ గృహ చికిత్సలు. ఒక్కోసారి ఈ ఎగ్జిమా సమస్య గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ఆరోగ్యవర్ధిని బట్టి పంచతిక్త గుగ్గులు ఘృతం, అలాగే మహామంజిష్టాది కషాయం, గంధక రసాయనం, పంచనింబాది చూర్ణం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు పథ్యాపథ్యాలతో సహా సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఎగ్జిమా తగ్గి ఎగ్జిమా వల్ల వచ్చేటటువంటి ఈ డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. ఇక మరొక ఈ డ్రై స్కిన్ కలిగించే మరొక సమస్య పులుసుల చర్మం, అంటే సోరియాసిస్. పొడి చర్మానికి సోరియాసిస్ అనేటటువంటి ఈ చర్మ వ్యాధి ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ వ్యాధి, ఈ సోరియాసిస్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువగా కనిపిస్తుంది. 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది. ఈ సోరియాసిస్లో చర్మం పైన పులుసులతో కూడినటువంటి తెల్లటి దళసరి పొడలు తయారవుతాయి. ఎర్రగా ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ఈ పొడలపైన తెల్లగా మైనం లాంటి పొలుసులు మెరుస్తూ కనిపిస్తాయి. అరంగుళం నుంచి 6 అంగుళాల వైశాల్యంతో చర్మం పైన అక్కడక్కడ కానీ లేకపోతే ఒళ్ళంతా కానీ వ్యాపించి కనిపిస్తాయి ఈ సోరియాసిస్ మచ్చలు. ఈ పులుసుల మీద, పొడల మీద కొద్దిగా దురద ఉంటుంది, అలాగే కాస్త అసౌకర్యం ఉంటుంది. ఈ సోరియాసిస్ పొడలు సాధారణంగా ఈ మోచేతులు, అలాగే మోకాళ్ళు, ఇంకా ఈ తల, అలాగే ఇలాగా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఈ సోరియాసిస్ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఈ తలలో వచ్చేటటువంటి ఈ సోరియాసిస్ మచ్చల్ని, ఈ పొడల్ని చుండు అనుకుంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చుండు వల్ల వచ్చేటటువంటి పొలుసులేమో తలంతా కనిపిస్తాయి, సోరియాసిస్ తాలూకు పొలుసులేమో కేవలం ఆ పొడల మీద మాత్రమే కనిపిస్తాయి. ఇది చాలా ముఖ్యం. చుండ్రా మీకుంది సోరియాసిస్ ఎలా తెలుసుకోవాలి అంటే, చుండు అనుకోండి మీ తలంతా కనిపిస్తాయి ఆ పొలుసులు. అదే సోరియాసిస్ అనుకోండి, ఒక పొడ ఉంటుంది, ఆ పొడ మీదనే ఆ పొలుసులు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఓ పర్టికులర్ ప్రదేశంలోనే ఆ పొలుసు రాలుతూ ఉంటుంది. అప్పుడు అది చుండ్రు కాదు, సోరియాసిస్ అని అర్థం. చేతుల వేళ్ళు, అలాగే కాలు వేళ్ళు, ఇవి ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతూ ఉంటాయి. ఒకవేళ ఇలాగ లోనయ్యాయి అనుకోండి, అప్పుడు దళసరిగా గగ్గురుగా తయారవుతాయి ఈ గోళ్ళు ఇలాంటివన్నీ కూడా. కొన్ని సందర్భాలలో సోరియాసిస్తో తీవ్రమైనటువంటి కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సోరియాసిస్ లక్షణాలు సరిగ్గా ఆయుర్వేదంలో సిద్మకుష్ట, కిటిపకుష్ట, ఏకుష్ట అని కొన్ని వ్యాధుల వర్ణన ఉంది. ఆ వ్యాధుల వర్ణనతో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కాబట్టి దీనికి ఆ వ్యాధులకి చెప్పినటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తే సోరియాసిస్ నిశ్చయంగా కంట్రోల్లోకి వస్తుంది. ఆయుర్వేదంలో ఈ సోరియాసిస్కి అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. ఇవి ఆహార విహార ఔషధ రూపాలలో ఉంటాయి. అయితే వీటిని తీసుకోబోయే ముందు ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు కొన్ని ఉన్నాయి సోరియాసిస్కి. మీరు వీటిని ప్రయత్నం చేయొచ్చు. మొదటి గృహ చికిత్స, వేపాకుల్ని ఒక సుమారుగా 100 వీటిని తీసుకొని ముద్దగా నూరండి. ఉండ చేసి రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది సోరియాసిస్లో. మరొక సోరియాసిస్ని తగ్గించే చికిత్స మణిశిల, అన్నభేది, మైలుతత్వం వీటిని సమభాగాలుగా తీసుకొని గోమూత్రంతో సహా నూరి బాహ్య ప్రయోగంగా ఎక్స్టర్నల్గా మాత్రమే వాడాలి. ఇది కొంచెం ఉగ్ర స్వభావం ఉండే పదార్థాలు కాబట్టి లోపలికి వెళ్తే విషంలాగా పనిచేస్తాయి కాబట్టి జాగ్రత్తగా బయట మాత్రమే దీన్ని వాడాలి. వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి. ఇలాంటిదే సోరియాసిస్ని తగ్గించే మరొక చికిత్స కానుగ గింజలు. దీన్ని గానుగా అని కూడా అంటూ ఉంటారు, కానీ అసలైన పదం కానుగ. ఇది రోడ్డు పక్కన నీడ కోసం పెంచుతూ ఉంటారు ఈ మొక్కల్ని. ఈ కానుగ తాలూకు గింజలు వీటిని మెత్తగా నూరి పైకి పూస్తే సోరియాసిస్ నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇలాంటిదే మరొక మంచి గృహ చికిత్స రేల చిగుళ్ళని పుల్లటి గంజితో కానీ లేదా మజ్జిగతో కానీ కలిపి పైకి పూస్తే కూడా ఈ సోరియాసిస్ తగ్గి డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స తెల్లగన్నేరు వేరు, అలాగే కానుగ పట్ట, జాజికాయ చిగుళ్ళు వీటన్నిటినీ సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి పైకి లేపనం చేసినా కానీ మంచి ఫలితం ఉంటుంది. సోరియాసిస్ తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇవి గృహ చికిత్సలు. అయితే ఒక్కోసారి సోరియాసిస్ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యవర్ధిని బట్టి మహామంజిష్టాది క్వాథం, పంచతిక్త గుగ్గులు ఘృతం, అమృత భల్లాతక లేహ్యం, చండమారుత సింధూరం, సర్పగంధావటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పంచకర్మలు సూచించాల్సి ఉంటుంది, ధార ఇలాంటివి. అప్పుడు డెఫినెట్గా ఈ సోరియాసిస్ తగ్గి ఈ పొడి చర్మం సమస్య తగ్గుతుంది. ఇక ఈ డ్రై స్కిన్కి, పొడి చర్మానికి మరో కారణం పొడల వ్యాధి,
అంటే సోభి, పిటీరియాసిస్. కొంతమంది నడి వయస్కులలో ఈ ముండం తాలూకు చర్మం పైన లేత గులాబీ రంగులో మచ్చలు కనిపిస్తాయి. వీటిని వైద్య పరిభాషలో పిటీరియాసిస్ అంటారు. ఇవి తేమ వాతావరణంలో ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. సాధారణంగా గొంతు నొప్పిని ఫాలో అవుతూ అనుసరించి ఈ సోవి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మచ్చలపైన గోధుమ రంగులో పొడిగా ఉండేటువంటి పొలుసులు కనిపిస్తాయి. ఏదో కొద్దిపాటి అసౌకర్యం తప్పితే ఈ సోబి వల్ల పెద్దగా ఇబ్బంది అంటూ ఏదో ఉండదు. 2-3 నెలల్లో ఈ వ్యాధి తగ్గిపోతుంది. ఈ వ్యాధిని ఫంగస్ వ్యాధులకి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీ అంతా మీరే తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. మొదటి గృహ చికిత్స ముల్లంగి గింజలు. వీటిని పుల్లటి మజ్జిగలో కానీ నిమ్మరసంలో కానీ నూరండి. ఈ పేస్ట్ లాగా అవుతుంది కదా, దీన్ని సోబి మచ్చల మీద లేపనం చేస్తూ ఉండండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. మరొక గృహ చికిత్స ముల్లంగి గింజలు, పత్తి ఆకుల రసం, మజ్జిగ. వీటన్నిటినీ కలిపి మెత్తగా నూరి పైకి పూసినా కానీ మంచి ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స రేల ఆకుల్ని, లేతగా ఉండే వాటిని తీసుకోండి, నిమ్మరసంతో సహా నూరండి, పైకి పోయండి. దీంతో ఈ సోబి మచ్చలు తగ్గుతాయి. అయితే ఒక్కోసారి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే శారిబాధ్యాసవం, ఆరోగ్యవర్ధిని వటి, రసమాణిక్య రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ డ్రై స్కిన్కి, పొడి చర్మానికి మరొక ముఖ్యమైన కారణం తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్. తామర, ఈ రింగ్ వర్మ్ ఉండే వాళ్ళకి ఈ పొడలు ఉన్న మేర కూడా పొడి చర్మం ఉంటుంది. ఈ తామర అనేది కొన్ని రకాల ఫంగస్ తెగుళ్ళ వల్ల వస్తూ ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో దద్రు అంటాం. సాధారణంగా పాదాలు, చేతులు, అలాగే చేతుల వేళ్ల సందులు, ఇంకా గజ్జలు, చంకలు, ఇంకా మెడ ఇలాంటి భాగాలలో ఈ రింగ్ వర్మ్ అంటే ఈ తామర ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తామర ఒకరి నుంచి వేరే వాళ్ళకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే యాక్చువల్గా చూస్తే వ్యాధి రక్షణ ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళకే వస్తూ ఉంటుంది. ఇది గమనించవచ్చు. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఇక్కడ ముఖ్యం. ఈ వ్యాధి అంటే ఈ తామర అనేది చర్మం పై పొరలకు మాత్రమే పరిమితం అవుతుంది. అంతేగాని లోపల పొరల లోపలికి ఇది వ్యాపించదు. మచ్చల్ని మీరు గమనిస్తే కొద్దిగా ఎర్రగా ఈ తామర మచ్చలు కొద్దిగా పులుసు కలిగి ఉంటుంది. తీవ్రమైన దురద ఉంటుంది, అది తామర లక్షణం. దీనికి ఆయుర్వేదంలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా చక్రమర్ధ, దద్రుగ్న, నిమ్మగడ్డి ఇలాంటి ఔషధులతో తయారైనటువంటి తైలాలు ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ తామర ఎంత మొండిగా ఉన్నప్పటికీ తగ్గుతుంది. అయితే దీనికి మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగే గృహ చికిత్సలు కూడా ఉన్నాయి తామరకి. మొదటి గృహ చికిత్స తెలుసుకుందాం. మెట్ట తంగేడు. ఈ ఆకు రసాన్ని 40 రోజుల పాటు పైకి పూస్తే తామర తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స గోరింటాకు రసాన్ని పెరుగుతో కలిపి కనీసం ఒక 3 వారాల పాటు పైకి పూయాలి. అంటే గోరింటాకు రసం, పెరుగు 2 మిక్స్ చేసి తామర మీద 3 వారాల పాటు పూస్తే డెఫినెట్గా ఈ తామర తాలూకు తీవ్రత తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స గడ్డి చామంతాకు. దీన్ని దంచి రసం తీయండి. ఈ గడ్డి చామంతాకు రసాన్ని తామర ఎక్కడైతే ఉందో ఆ భాగంలో పూస్తూ ఉండండి. పూయండి, ఒక 10-15 రోజులు ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. మరొక తామరను తగ్గించే గృహ చికిత్స అత్తిపత్తి ఆకుల రసం, టచ్ మీ నాట్ అంటారు. ఈ రసాన్ని గోమూత్రం దీంతో కలపాలి. 2 కలిపి తామర మీద పూస్తే తామర తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స తగిరస గింజలు, ముల్లంగి రసం, ఈ రెండింటిని కలిపి మెత్తగా నూరి పైకి పూస్తే తామర తగ్గి డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స రేల చిగుళ్ళు, పుల్లటి మజ్జిగ, వీటిని కలిపి మెత్తగా నూరి పైకి పూస్తే కూడా తగ్గుతుంది తామర. అప్పుడు డ్రై స్కిన్ నుంచి మీరు బయటపడతారు. మరొక మంచి తామరను తగ్గించే గృహ చికిత్స కసివింద గింజలు, గంధకం, ముల్లంగి గింజలు, వీటికి ఆవ నూనె కలపండి, మెత్తగా నూరండి. తామర ఎక్కడైతే సోకిందో ఆ భాగానికి పూయండి. దీంతో ఇలా చేస్తూ ఉంటే తామర తగ్గుతుంది. డ్రై స్కిన్ నుంచి, ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక మంచి గృహ చికిత్స వేప గింజలు ఉంటాయి కదా, వాటి పొడి ఒక భాగం తీసుకోండి. అలాగే శుద్ధి చేసినటువంటి గంధకం ఒక భాగం తీసుకోండి. 2 కలపండి. దీన్ని పూటకి కేవలం 1/2 చెంచాడు మోతాదుగా కాస్త తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే వైద్య సలహాతో, వైద్య పర్యవేక్షణలో తామర తగ్గి డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది.
అవసరమైతే ఈ తామర మరీ మొండిగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. గంధక రసాయనం, మహామంజిష్టాది క్వాచూర్ణం, ఆరోగ్యవద్ధిని బట్టి, అలాగే ఎక్స్టర్నల్గా గంధక తైలం ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది, ఎందుకంటే తామర తగ్గుతుంది కాబట్టి. ఇక ఈ తామర ఈ వల్ల కానీ, సోరియాసిస్ వల్ల కానీ, లేకపోతే సోవి వల్ల కానీ ఇలా డ్రై స్కిన్ ఉన్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సిన సలహా ఒకటి ఉంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో స్నానాన్ని ముగించేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. గంటల తరబడి స్నానం చేస్తూ కూర్చుంటే ఏమవుతుందంటే చర్మం ఇంకా పొడిబారుతుంది. ఎందుకంటే నీటి ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి చర్మం నుంచి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయంలో స్నానాన్ని ముగించేయండి. మరొక సలహా, స్నానానికి గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఉపయోగించండి. అంటే మరీ వేడిగా ఉండకూడదు నీళ్లు, మరీ చల్లగా ఉండకూడదు, లూక్వామ్గా ఉండాలి స్నానానికి వాడే నీళ్లు. ఇది చాలా ముఖ్యం. ఇక మరొక సలహా, మరీ తీక్ష్ణంగా ఉండేటటువంటి సబ్బులను వాడకండి. వీలైతే ఇంట్లో సున్నిపిండి తయారు చేసుకోండి. పెసర్లు, చిరుశనగలు, వేపాకులు, ఖర్జూరాలు, తుంగముస్తలు వీటిని ఉపయోగిస్తూ సున్నిపిండి తయారు చేసుకోండి. దాన్ని ఉపయోగించండి. అప్పుడు ఈ డ్రై స్కిన్ సమస్య అంతగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మరొక సూచన, స్నానం తర్వాత చర్మాన్ని తుండుగుడ్డతో అద్దుతూ తుడుచుకోండి, అంతేగాని గట్టిగా రుద్దకండి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక మరొక సూచన, రాత్రిపూట స్నానం చేసిన వెంటనే చర్మం ఇంకా తేమగా ఉంది అనుకున్నప్పుడు వెన్నపూస రాసుకోండి. ఇది ఏం చేస్తుంది, చక్కటి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, చర్మాన్ని పొడిబారినవ్వకుండా చేస్తుంది. ఇక మరొక సూచన, మీరు నిద్రపోయేటటువంటి గదిలో ప్రెషర్ కుక్కర్ సహాయంతో కొద్దిగా నీటి ఆవిరిని విడుదల చేయండి. ఇదేం చేస్తుంది, గదిలో ఉండేటువంటి వాతావరణాన్ని తేమగా ఉంచుతుంది. డ్రై స్కిన్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇక మరొక సూచన, దప్పిక లేకపోయినప్పటికీ కూడా వీలైనంత ఎక్కువగా నీళ్ళు తాగండి. ముఖ్యంగా ఇలాంటి వింటర్స్లో దప్పిక అనిపించదు, కానీ చర్మం పొడిబారుతూ ఉంటుంది, కాబట్టి నీళ్ళు బాగా తాగాలి. ఇలా చేస్తే చర్మం పొడిగా తయారవకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇలాగ ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పొడి చర్మం సమస్య ఇబ్బంది పెట్టదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ గృహ చికిత్సలు, అలాగే ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్. ఒక్కోసారి ఈ పొడి చర్మం సమస్య వీటికి అతీతంగా ఉంటుంది. అప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ పొడి చర్మం సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి వ్యాధుల్ని తగ్గించుకోవాలంటే మీకు ఆ వ్యాధికి సంబంధించిన సమగ్రమైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే అలాగా. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలాగే దాని పక్కన ఉండేటటువంటి ఆ బెల్ బటన్ని ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు కొత్త వీడియోని నేను చేసి అప్లోడ్ చేసినప్పుడల్లా ఆ విషయం మీకు ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని కింద షేర్ అని ఒక బాణం గుర్తుంటుంది, దాన్ని క్లిక్ కొడితే మీకు ఆ లింక్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.